చెప్పినట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. భాషతో మాట్లాడేవాడు తనకే క్షేమాభివృద్ధి కలుగు చేసుకోను కానీ ప్రవచించేవాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు చేయను. మీరందరూ భాషలతో మాట్లాడవాలని కోరుచున్నాను కానీ మీరు ప్రవచింపవాలని మరి విశేషముగా కోరుచున్నాను. సంఘము క్షేమాభివృద్ధి పొంది నిమిత్తము భాషలతో మాట్లాడేవాడు అర్థము చెప్తేనే గాని వానికంటే ప్రవచించి వాడే శ్రేష్టం. కొరింథు సంఘాన్ని గురించి ఉపోద్ఘాతంగా మనం చూస్తే వాళ్ళల్లో ఏకీభావము లేదు అని మనకు ముందుగా అర్థమైంది. ఏకత్వం వాళ్ళలో లేదు. ఏకీభావం లేని వాళ్ళు, ఏకీభావం లేకపోవడం కాకుండా కక్షలు కలిగిన వాళ్ళు. ఏకీభావమే లేదంటే ఏక మనసు లేదు, ఏక తాత్పర్యం లేదు. కక్షల నుంచి కలహాలు వచ్చాయి. అబ్బో, కానీ ఈ సంగతి చెప్పుకోరు. పౌలు గారికి క్లోయ్ ఇంటి వారి వల్ల తెలివి వచ్చిందంట. కనుక తెలివి వచ్చిన లోపంలోని మొదటి 6 అధ్యాయాల్లో పౌలు జవాబులు రాయడాన్ని మనం చూస్తున్నాం. 7వ అధ్యాయంలో కొన్ని విషయాలు వ్రాసినారు 7-8లో. కనుక వ్రాసిన వాటి విషయంలో లోపం దిద్దుట అనేది 7-8. 9లో వాళ్ళు కొన్ని విషయాలు విమర్శిస్తున్నారు. విమర్శించు వాటి విషయంలో లోపం దిద్దుతాయి 9-10. 11లో నుంచి సంఘముగా కూడి వచ్చినప్పుడు మీలో కక్షలు కలవు. కూడినప్పుడు కక్షలు అంటే ఇంకేమున్నాయి? కలహాలు ఉన్నాయి, ఏకభావం లేదు, ఏక మనసు లేదు, ఏక తాత్పర్యం లేదు. కనుక సంఘముగా కూడి వచ్చి జీవించడం లోపములని 11-16 అధ్యాయాలు మనం గమనించవచ్చు. 12వ అధ్యాయంలో ఆత్మ సంబంధమైన వరములను గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. ఆత్మ సంబంధమైన వరాలు తెలియవు. తెలిసిన వాటి గురించే వాళ్ళ కక్షలు కలహాలు ఉంటే ఇంకా తెలియని దాని గురించి గలిబిల్లో ఉన్నారు. ప్రాముఖ్యముగా భాషల గురించిన గలిబిల్లో ఉన్నారనే సంగతి మనం మనసులో ఉంచుకుందాం. ఈరోజు మనం ధ్యానించే 14వ అధ్యాయము దానికి సంబంధించింది కాబట్టి అట్లా గుర్తుపెట్టుకుందాం. మంచిది. కొరింథ్ ఐరోపా ఖండంలో ఉంది, గ్రీస్ దేశంలో ఉంది. ఆ రోజుల్లో గ్రీస్ దేశానికి ముఖ్య పట్టణం. తర్వాత వ్యాపార సంబంధంగా కొరింథ్ మరి ప్రసిద్ధి చెందింది. ఎందుకంటే ఓడలు మరి కొరింథ్ గుండా వెళ్తే షార్ట్ డిస్టెన్స్ లో వెళ్తాయి అన్నమాట. లేదా కొరింథ్ గ్రీస్ దేశం అంతా చుట్టూ తిరిగేలాలంటే లాంగ్ డిస్టెన్స్ డిలే అవుతుంది. మరి మార్గంలో దొంగల వలన ఆపదలు ఉంటాయి, ఫ్యూయల్ ఎక్కువ ఖర్చు అవుతుంది. అందుకు షార్ట్ డిస్టెన్స్ లో పోయే సమయంలో అన్ని పడవలు కూడా కొరింథ్ టచ్ కావాలి. అట్లా వ్యాపార సంబంధంగా టాక్సులు దండిగా వసూలు చేసేవాళ్ళు కాబట్టి కొరింథ్ ఫేమస్ అయిపోయింది. కొరింథ్లో కొన్ని దేవాలయాలు ఉన్నాయి. దేవాలయాలు దేవదాసులు ఉంటారు. అది టూరిస్ట్ ప్లేస్ కాబట్టి చూడ్డానికి వచ్చిన వాళ్ళు మరి వెక్కసమైన తృప్తిని అక్కడనే దేవదాసులు అంటే వాళ్ళు విభజారులే అనమాట, వాళ్ళతో పొందడం జరుగుతుంది. అసలు ఆ ఊరి పేరు కూడా అట్లాగే వచ్చింది. కొరింథ్ అంటే వెక్కసమైన తృప్తి అని అర్థం అనమాట. ఆ తర్వాత అక్కడ ఒలింపిక్స్ ప్రారంభమయ్యాయి. కనుక ఒలింపిక్స్ ఆటలను బట్టి కూడా కొరింథ్ మరి ప్రపంచ చరిత్రలో ప్రసిద్ధి చెందిన పట్టణంగా మనం చూస్తున్నాం. కొంతకాలము క్రీస్తు పూర్వం 1500 ఏళ్ళలో కట్టబడింది కానీ అయితే ఆ తర్వాత అది నాశనం చేయబడింది. కానీ అది ఉండటం వల్ల మేలు, పడవలు వెళ్ళడానికి. తర్వాత మరి మార్గంలో ఫ్యూయల్ నింపుకోవడానికి అనుకూలమైన పట్టణం అని క్రీస్తు పూర్వం 146లో రోమీలు నాశనం చేసిన మళ్ళా 46లో మరి రోమా చక్రవర్తులే కట్టించారు దాన్ని. 100 సంవత్సరాలు అది ఆ పట్టణం నాశనమైంది. మళ్ళా చక్కని పట్టణంగా ప్రపంచము ప్రసిద్ధి కలిగిన పట్టణంగా కట్టబడింది. అక్కడ ప్రపంచపు 7 వింతల్లో ఒక వింతైన జూపిటర్ విగ్రహం కూడా అక్కడ ఉందని మనం చూస్తాం. కొరింథీలో సేవ చేయడానికి పౌలు గారు అపోస్తలుల కార్యాలు 18వ అధ్యాయంలో పోయాడు. 18 వచనాల్లో ఆయన సేవ చేసిన వివరాలు ఉన్నాయి. దాన్ని మనం గుడ్డుగా గుర్తుపెట్టుకోవడానికి 18వ అధ్యాయంలో 18 నెలల సేవా విషయాలు కొరింథీయుల గురించి చెప్పుకుంటాం. కొరింథ్ సంఘాన్ని స్థాపించాడు. తర్వాత
అక్కడ సేవ చేసేవాడు భయం కలిగితే భయపడొద్దు, ఇక్కడ నాకు భోజనం ఉన్నారని ప్రభు చెప్తే 1.5 సంవత్సరాలు అక్కడ నిలిచి ఉండి పనిచేశాడు కాబట్టి కొరింథుల గురించి ఆయన ఎంతో శ్రమపడ్డాడు. ఆ తర్వాత కొరింథీలో ఉన్న లోపములు దిద్దు నిమిత్తమై మొదటి పత్రిక 16 అధ్యాయాలు, రెండవ పత్రిక 13 అధ్యాయాలు, 29 అధ్యాయాలకి ఏ సంఘానికి రాయలేదు పౌలు గారు. ఈయన ఒక్కడికే ఈ సంఘం కూడా దానికి రాశాడు కాబట్టి కొరింథు ప్రాముఖ్యాన్ని ముఖ్యపడ్డాం. మనం చెప్పుకున్న విషయాలు మొదటి 6 అధ్యాయాల్లో తెలియవచ్చిన లోపములను దిద్దుట, 7-8 అధ్యాయాలు వ్రాసిన విషయాల్లో లోపం దిద్దుట, 9-10 అధ్యాయాలు విమర్శించిన విషయాల్లో లోపం దిద్దుట, 11-16 అధ్యాయాలు కూడి వచ్చుట్లోని లోపములు దిద్దుట. మీరు గమనిస్తే 6-2-2-6గా 6-2-2-6గా ఈ పత్రికను విడగొట్టుకున్నాం. మరి 12వ అధ్యాయంలో ఆత్మీయ వరములను తెలుసుకోవడం, 13లో అదే కంటిన్యూ అవుతుంది, 14లో కూడా అదే కంటిన్యూ అవుతుంది. వరములను వాడుకోవడం, ఆత్మీయ వరాలు తెలుసుకోవడము, ఆత్మీయ వరములు వాడుకోవడం. ఈరోజు ప్రాముఖ్యంగా భాషల వరముల గురించి తెలుసుకుంటాం. మనము భాషల వరము గురించి వాడుకునేది ఎట్లాగని చెప్పని ఆ సంగతులు ఆలోచన చేయబోతున్నాము. ఈ చిన్న తలంపు మీ మనసులో ఉంచుకోండి. వరములను తెలుసుకునుట, వరములను వాడుకునుట, భాషల గురించి తెలుసుకునుట, భాషలను వాడుకునుట అనే అంశం ప్రాముఖ్యంగా చూడబోతున్నాం. భాషలు అసలు కొత్త నిబంధనలో ఎక్కడెక్కడున్న ఆ పదం మార్క్స్ వార్తలో 16-17లో మొట్టమొదటిసారిగా కనిపిస్తుంది. భాషలు. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్ముడు భూలోకానికి వచ్చినప్పుడు భాష అనే పదం ఉంది. అయితే తాము పుట్టిన దేశపు భాష ఉందన్నమాట. భాష అంటే మనం తెలుగు భాష, పుట్టిన భాష. మనకు పొరుగు భాషలు ఏంటి? హిందీ పొరుగు భాష, ఆ తర్వాత ఇంగ్లీష్ పొరుగు భాష, సంస్కృతము పొరుగు భాష, తమ స్వభాషలు. ఒకవేళ ఒడిస్సా వాళ్ళు అనుకోండి, హిందీ వాళ్ళ స్వభాష అవుతుంది, వాళ్ళకి తెలుగు అన్య భాష అవుతుంది అనమాట. మనకు హిందీ అన్య భాష అవుతుంది, తెలుగు స్వభాష అవుతుంది. తమ స్వభాష అంటే స్వభాషలు ప్రాంతంలోని బట్టి వేరువేరుగా ఉంటాయన్నమాట. మనకు ఒడిస్సా వాళ్ళకు ఒకటే కాదు స్వభాష, అన్య భాషలు మనకు వాళ్ళకు ఒకటే కాదు. భారతదేశం అంతటికి కూడా ఇంగ్లీష్ అన్య భాష, కానీ యూరోప్ కంట్రీస్ కు స్వభాష అన్నమాట. అట్లాగే మొదటి కొరింథీ 13:1లో మనుషులు భాషలు, మన భారతదేశంలోనే మనుషులు మాట్లాడే భాషలు 1650 ఉన్నాయంట. 13వ అధ్యాయం మొదటి వచనంలోనే దేవదూతల భాష అని ఉందన్నమాట. అది ఒక్కసారి బైబిల్ ఆ పదం కనిపిస్తుంది. కనుక మనుషులు మాట్లాడే మాటలే కాకుండా దేవదూతల భాషల ప్రస్తావన కూడా అక్కడ వచ్చింది. ఎందుకు వచ్చింది మనం చూద్దాం. మొదటి కొరింథీ 12:10లో నానావిధ భాషలు. కనుక భాషలు ఎన్ని అంటే నానా విధములు. 2:10లోనే భాషలకు అర్థము చెప్పు శక్తి. అంటే అర్థము చెప్పగలిగిన భాషలు, అర్థము చెప్పుటకు శక్తి. ఉదాహరణకు మన మధ్యకు ఐరోపా నుంచి, ఇంగ్లాండ్ నుంచి దొరగారు వచ్చారు. ఆయనకు తెలుగు అన్య భాషలాగా ఉంటుంది, ఇంగ్లీష్ స్వభాష. ఆయన మన వాక్యం చెప్పని అడిగామనుకోండి, ఏ భాషతో మాట్లాడతాడు ఆయన? అన్య భాషతో మాట్లాడతాడు. కాబట్టి అర్థం చెప్పేవాళ్ళు ఒకరు ఉండాలి. అర్థం చెప్పేవాళ్ళు ఒకరు, అటు ఇంగ్లీషు తెలుగు తెలిసిన వాళ్ళు అక్కడ అర్థము చెప్పడానికి లేచి నిలబడతారు. చాలా కాలం క్రితం, చాలా కాలం అంటే సుమారుగా 30-40 సంవత్సరాల క్రితం నేను ఊరికి వెళ్ళాను. అక్కడ హాస్పిటల్ ఉండి మా మామగారికి ఆపరేషన్ చెప్పాను. ఆదివారము అందరం చర్చికి పోతే అక్కడ ఇంగ్లీష్ వాళ్ళు ఉన్నారు, తెలుగు వాళ్ళు ఉన్నారు. ఇంగ్లీష్ వాళ్ళకి తెలుగు రాదు, తెలుగు వాళ్ళకి ఇంగ్లీష్ రాదు. నన్ను వాక్యం చెప్పన్నారు. మరి ఎట్లా చెప్పాలా అంటే ఒక ఇంజనీర్ గారు, నవి ఇంగ్లీష్లో ముందు చెప్పండి, మళ్ళా తెలుగులో మీరే అర్థం చెప్పండి అన్నాడు. నేను ఇంగ్లీష్లో ముందుగా చెప్పాను,
మళ్ళీ నేనే ఆ భాషకు తెలుగు అర్థం చెప్పాను. ఎందుకంటే తెలుగు వచ్చిన వాళ్ళకి ఇంగ్లీష్ అన్న భాష. మరి అన్న భాష మారితే వాళ్ళకి ఎట్లా ఉంటుందంట? తర్వాత ఉంది వెర్రివాని వలె ఉంటుంది కదా అని 23వ వచనంలో, అనగా 14 22 వచనంలో, సంఘమంతయు ఏకముగా కూడి అందరూ భాషలతో మాట్లాడుతుండగా, అంటే నేను చెప్పినట్టుగా ఇంగ్లీష్ వాళ్ళు, తెలుగు వాళ్ళు, ఇక్కడ హిందీ వాళ్ళు చాలా మంది ఉన్నారు అనుకోండి. ఉపదేశం పొందిన వారు అవిశ్వాసం లోపలికి వచ్చేలా మీరు వెర్రివారులు మాట్లాడుతున్నారు అనుకుంటారు కదా. నిజంగా నేను ఇంగ్లీష్‌లోనే మాట్లాడుతా ఉంటే, ఆ తెలుగు వాళ్ళు ఏమనుకుంటారు? వాళ్ళకి వెర్రి మాటలాగా ఉంటాయి. నేను ఒట్టి తెలుగులోనే మాట్లాడుతా ఉంటే, ఇంగ్లీష్ వాళ్ళకి వెర్రి మాటలాగా ఉంటాయి. కనుక భాష అంటే దాని వెంటనే అర్థము చెప్పుట అనే పదం కూడా గుర్తుంచుకోవాలి మనం. అట్లయితే అర్థసహితమైన భాషలే అనే తలంపు కూడా మనం గుర్తుంచుకోవాలి. అర్థసహితమైన భాషలుండాలి. మాట్లాడతగిన భాషలుగా ఉండాలి. దానికి అర్థము చెప్పడం కూడా ఉండాలి అనే మాట మనం చూస్తా ఉన్నాం. ఈ చిన్న తలంపు మన మనసులో ఉంచుకోవాలి. మనం ముందుకు సాగేటప్పుడు. తర్వాత ఇంకో పదం కనిపిస్తుంది కొత్తగా. ఉపదేశము పొందని వారు లోపలికి వస్తే అంది. ఉపదేశం అంటే ఏం ఉపదేశము? 24 వచ్చిన దాని యొక్క వివరం కనిపిస్తుంది చూడండి. అయితే అందరూ ప్రవచించుండగా అవిశ్వాసైనను ఉపదేశం పొందిన వాడైన లోపలికి వచ్చిన అందరి బోధ వలన తాను పాపిని గ్రహించి అందరి వల్ల విమర్శించబడును. ఉపదేశము పొందని వాడు ఎవడైనా లోపలికి వస్తే, ఉపదేశం పొందని వాడు ఎవరు ఉపదేశం పొందాలంటే పాపినని గ్రహించలేదు. వాడు విన్నాడు. అందరి వల్ల విమర్శించబడుతున్నాడు. ఉపదేశం పొందలేదంటే వాడు పాపినని గ్రహించి, అంటే అది లేదు కాబట్టి రక్షణార్థమైన ఉపదేశం పొందలేదు. ఇక్కడ ఉపదేశం పొందిన వారిని మాటలు ప్రస్తుతం భూలోకంలో అపార్థం చేస్తున్నారు. 24వ వచనంలో మనం చూస్తే అది రక్షణార్థమైన ఉపదేశమే, అంటే సువార్త అన్నమాట. సువార్త ఉపదేశం పొందిన వాడైనా లోపలికి వస్తే మీరు మాట్లాడుతూ ఉంటే వాడికి ఏమర్థం? ఏమర్థం కాదు. మీరు సువార్త చెప్పండి ఎదుర్కొన్న వాళ్ళకి అర్థమే కాదు. వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి. కనుక ఇక్కడ ఉపదేశం పొందిన వారంటే ఈ పెంతెకొస్తు వాళ్ళు ఏమంటున్నారంటే భాషల సంబంధమైన ఉపదేశం పొందిన వారని చెప్తున్నారు. కానీ అట్లుంది అక్కడ. భాషతో మాట్లాడుతున్నాడు అంటే ఏమి? ఇంగ్లీష్ భాషతో మాట్లాడుతున్నాడు. వాడికి రక్షణార్థమైన సువార్త ఉపదేశం తెలియదు. తెలియనప్పుడు ఆ మాట ఎట్లుంటాయి? వెరివాన్లాగా ఉంటాయి. వెరివాన్లాగా ఉంటాయి. అవిశ్వాసం అంటే తెలిసి కూడా వీడి సంగతులు తెలుసు, నమ్మలేదు. ఈ అవిశ్వాసి లోపలికి వచ్చారనుకోండి, లోపలికి వచ్చినప్పుడు అవన్నీ వెర్రి మాటల్లాగా ఉంటాయి కదా. కనుక ఈ మాటలు ఆలోచన చేసినప్పుడు భాషలు అంటే మాటలాడ తగిన భాష అని మనం గుర్తుంచుకోవాలి. తర్వాత కూడా వివరంగా మనం చూస్తాం. కనుక ఆత్మ సంబంధమైన వరములలో భాషలతో మాట్లాడుట వానికంటే ప్రేమ కలిగి ఉండి ప్రవచించి వాడే శ్రేష్ఠుడు అనే ఈ అంశం పెట్టుకున్నాం. ఎందుకు పెట్టుకున్నామో ఒక నిమిషం తర్వాత నేను చూపిస్తాను. ఆత్మ సంబంధమైన వరములు ప్రేమ కలిగి ఉండి 13వ అధ్యాయంలో ఉంది కదా. ప్రేమ 13వ అధ్యాయంలో ప్రారంభమవుతుంది. మనము వరములు అనే అంశము 12, 13, 14 అధ్యాయాలు కలిపి చదువుకోవాలన్నమాట. ఆ మధ్యలో ప్రేమ కలిగి ఉంటే ప్రయాసపడంటే ప్రేమ కలిగి ఉండడం కూడా ఒక వరమే. అందరూ ప్రేమ కలిగి ఉంటారా? లేదు. అందరి ప్రేమ సమానంగా ఉంటుందా? లేదు. కనుక ప్రేమ అనే వరమును కలిగిన వాళ్ళలో కూడా వేరు వేరు రకాలుగా ఉంటారన్నమాట. ఆత్మ సంబంధ వరాలను ఆసక్తితో అపేక్షించండి, కానీ విశేషంగా ప్రవచన వరము అపేక్షించుడి. భాషల వరం కాదట. నేనా అంతే. విశేషంగా ఏం అపేక్షించాలా? ప్రవచన వరమునే అపేక్షించాలా. ఎందుకంటే భాషతో మాట్లాడేవాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుతున్నాడు. మనుషుడు ఎవడును గ్రహింపడు గాని ఆత్మ వలన మర్మములు పలుకుతున్నాడు.
ఇంగ్లీష్ వచ్చి మాట్లాడుతా ఉన్నాడు, చాలా డెప్త్ మెసేజ్లు చెప్తున్నాడు. కానీ సంఘానికి ఏమైనా క్షేమాభివృద్ధి కలుగుతుందా? హెచ్చరిక ఏమైనా కలుగుతుందా? ఎందుకు అందరూ ఇంగ్లీష్ అర్థం కాని వాళ్ళు? ఆదరణ ఏమైనా కలుగుతుందా? మరి మనుషులు కనుక భాషతో మాట్లాడేవాడు ఆయన ప్రభువుని గురించిన గొప్ప మాటలు ఆరాధన లేచి మాట్లాడినప్పుడు తనకు చాలా క్షేమాభివృద్ధి కలిగింది. కానీ వినేవారికి ఏమీ క్షేమాభివృద్ధి కలగలేదు. కానీ సంఘంలో ఎవరైనా మాట్లాడితే వింటున్న వారికి క్షేమాభివృద్ధి కలగాలి, హెచ్చరిక కలగాలి, ఆదరణ కలగాలి అనే సంగతిని మనం గుర్తుంచుకోవాలి. నేను ఇందాక చెప్పానే, నేను ఇంగ్లీష్లోనే మాట్లాడాను అనుకోండి, తెలుగు వాళ్ళకు ఏం అర్థం కాల, వాళ్ళకి ఏమి క్షేమాభివృద్ధి లేదు, హెచ్చరిక లేదు, ఆదరణ లేదు, ఏం లేదు. భాషలో మాట్లాడేవాడు నాకేమో క్షేమం కలిగింది. ప్రభువుని గురించిన గొప్ప విషయాలు, ఆయన ఔన్నత్యాన్ని, కలువరి శిలువలో చేసిన కార్యాన్ని నేను వివరించినప్పుడు నాకు ప్రభు జ్ఞాపకం చేయగా నా హృదయమంతా కృతజ్ఞతతో నింపడింది. కానీ ప్రవచించువాడు, ప్రవచనం అంటే బైబిల్లో ఉన్న మాటలు చదివి అర్థమైనట్టు చెప్పేవాడు. అర్థమైనట్టు చెప్పినప్పుడు తెలుగు వాళ్ళు తెలుగులో చెప్పేవాడు, ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్లో అర్థమైనట్టు చెప్పేవాడు. నేను ఇందాక రెండు చెప్పానన్నానే, రెండు చెప్పినప్పుడు వాక్యం నాకు భాషలో చదివి, అది ప్రవచన వాక్యం. వాక్యం ఏదైనా ప్రవచన వాక్యం అందరికీ అర్థమయ్యేటట్టు చెప్తే క్షేమాభివృద్ధి కలుగుతుంది. మీరు అందరూ భాషతో మాట్లాడడం మంచిదే, కానీ ప్రవచించాలని విశేషంగా కోరుతున్నాను. ప్రవచించడం అంటే వాటిని వివరించి చెప్పడం అన్నమాట. వివరించి చెప్పకపోతే వినే వాళ్ళకు నువ్వు ఒక వెరివాళ్ళగా ఉంటారు. కనుక సంఘము క్షేమాభివృద్ధి పొందు నిమిత్తము భాషలతో మాట్లాడేవాడు క్షేమాభివృద్ధి పొందాలి. సంఘం అంటే అర్థము చెప్తేనే గాని, నేను ఇందాక ఇంగ్లీష్లో చదివి ఇంగ్లీష్ చెప్పి మళ్ళీ తెలుగు అర్థం కూడా చెప్పినాను. చెప్పినప్పుడు అది శ్రేష్టమే కానీ అలా చెప్పకపోతే తెలుగు వాళ్ళ కొరకే తెలుగు వాళ్ళే చూడడం, ఆ వాక్యాన్ని వివరించడం, ఇంగ్లీష్ వాళ్ళ కొరకే ఇంగ్లీష్ వాళ్ళకు లేచి వీళ్ళకి వాక్యాన్ని వివరించడం శ్రేష్టం. కనుక ప్రవచనం శ్రేష్టమా, భాషలతో మాట్లాడే శ్రేష్టం అంటే ప్రవచించుటే శ్రేష్టం. అందుకే ఈ అధ్యాయానికి గడ్డికి మనం పెట్టుకున్నాము, ఆత్మ సంబంధమైన వరముల్లో భాషలతో మాట్లాడడానికంటే ప్రేమ కలిగి ఉండి ప్రవచించువాడే శ్రేష్ఠుడు. ఆ సంగతి మర్చిపోవద్దండి. ఇంకా మనం ముందుకెళ్దాం. సంఘంలో ఏమి జరిగినా అందరికీ క్షేమాభివృద్ధి కలగాల, అందరికీ హెచ్చరిక కలగాల, అందరికీ ఆదరణ కలగాల. మరి కేవలం భాషతో మాట్లాడుతుంటే కలుగుతుందా అంటే కలగదు. అందుకేమన్నాడంటే భాషతో మాట్లాడేవాడు అందరూ భాషతో మాట్లాడుతున్నారా అంటూ భాషతో అర్థం చెప్తున్నారా? కనుక భాషలో మాట్లాడాలంటే అర్థం చెప్తేనే మాట్లాడాలి. కానీ అందరూ భాషతో మాట్లాడలేరు. ఇది కూడా గుర్తుంచుకోండి. అందరూ భాషతో మాట్లాడుతున్నారా? కాదు, కాదు, కాదని బైబిల్లోనే ఉంది. 12వ అధ్యాయం 30 వచనం అన్నమాట. కనుక ఈ రోజుల్లో మీరందరూ భాషలతో మాట్లాడాలా అని ఎవరైనా చెప్తే, అయ్యా ఈ వచనం చూడండి, కాదు అక్కర్లేదని చెప్పండి. భాషలతో మాట్లాడే వారిని కూడా దేవుడు నియమిస్తాడు. ఇంగ్లాండ్ నుంచి నలుగురు వచ్చారు. నలుగురు ఇంగ్లీష్ మాట్లాడతారు కానీ అయితే ఇంగ్లీష్లో వాక్యము చెప్పగల వరము కలిగిన ఒకడే ఉన్నాడు. మిగిలిన ముగ్గురు లోక సంబంధించాలు మాట్లాడతారు అన్నమాట. కాబట్టి ఆ నలుగురు మాట్లాడినా ఆ ముగ్గురు ఏ మాట్లాడినా లాభం లే. ఎవరినైతే దేవుడు భాషతో మాట్లాడే వరం ఇచ్చాడో వారు మాట్లాడడం మాత్రమే కాదు, దానికి అర్థం కూడా చెప్పగలిగి ఉండాలి. వాడు చెప్పలేకపోయినా చెప్పగలిగిన వాడు ఉంటేనే తను మాట్లాడాలి. అవునా? నేను మాట్లాడే విషయాల్లో ఏమైనా లోపం ఉంటే నన్ను ఆపేసేసి మీరు అడగండి. కనుక భాషలు అనే విషయం వచ్చినప్పటికీ అందరికీ అర్థమయ్యేటట్టుగా వివరించి అర్థం చెప్పాలా? నువ్వైనా చెప్పు, లేదా అర్థం చెప్పగలిగిన వాడిని తర్వాత మనం చూస్తాం 32, 33 వచనాల్లో. అర్థం చెప్పే వేరే వాడున్నా పర్లేదు. మరి భాషలతో మాట్లాడడం అనేది ఉందా అంటే ఉంది. అపోస్తలుల కార్యము 2వ అధ్యాయంలో నుంచి దేవుడు ఇచ్చాడు. 19వ అధ్యాయం దాకా భాషతో మాట్లాడిన సందర్భాలు అపోస్తలుల కార్యాలలో మనకు కనిపిస్తాయి. కానీ కొరింథీ పత్రికలోనే 13వ అధ్యాయం, మనం 12, 13, 14 అధ్యాయాలు అంటున్నామే. 13వ అధ్యాయం 8వ వచనంలో
భాషలైన నిలిచిపోవును. ఈ రీతిగా వేరు వేరు భాషలతో సంఘానికి దేవుడు వర్తమానం వినిపించడం అనేది నిలిచిపోతుంది. ఇప్పుడు చూడండి, ఏ ధరలో మన మధ్యకి రావడంలే. తెలుగు సంఘాల్లో తెలుగులో వాక్యం చెప్పుకుంటాము. ఇంగ్లీష్ సంఘాల్లో ఇంగ్లీష్‌లోనే మాట చెప్పుకుంటా ఉన్నారు. చూసారా? నిలిచిపోతాయి. అంటే ఇతరులు మన ముందుకు వచ్చి చెప్పే అంశాలను నిలిచిపోతాయి. నిలిచిపోతాయి. కనుక భాషల గురించిన వరము అని 12వ అధ్యాయంలో మనం చూసుకున్నాము. అయితే అందరూ మాట్లాడరు అనే మాట ఉంది. 13లోనే భాషలు నిలిచిపోతాయని ఉంది. ఇది బాగానే ఉంది గానీ, అయితే 14 చివరిలో ఇంకో మాట ఉంది. 14 చివరిలో ఉండే మాట ఏంటో ఒక్క నిమిషంలో చూపిస్తాను. 14వ అధ్యాయం చివరిలో ఉన్న మాట 39వ వచనంలో. భాషతో మాట్లాడుతున్న ఆటంకపరచకుడి. ఇది లాస్ట్‌గా బైబిల్‌లో భాషల గురించిన ప్రస్తావన కలిగిన మాట అన్నమాట. అంటే ఆటంకపరచొద్దు. ముందేమన్నాడు? భాషతో మాట్లాడడం ఒక వరమని 12వ అధ్యాయంలో అన్నాడు. 13లో భాషలు నిలిచిపోతాయి అన్నాడు. శాశ్వతమైనవి కావు, నిలిచిపోతాయి. 14లో ఏమన్నాడు? భాషతో మాట్లాడము ఆటంకపరచకుడి. మరి దీని భావం ఏంటి? మనం ఏం చేయాలా? మీకు అర్థం కావడానికి వచ్చిన ఉదాహరణ చెప్తాను. నేను పెట్రోల్ పంప్ దగ్గరికి వెళ్ళాను. నా స్కూటర్‌లో పెట్రోల్ ఎప్పుడు వేసుకుందాం. తను అడిగాడు ఎంతకు వేయాలంటే రూ. 200కి వేయమన్నాడు. తను ఏదో అట్లా నొక్కినాడు. పెట్రోల్ పోస్తున్నాడు. ఎవరితోనో మాట్లాడుతున్నాడు. నేను గందరగోళంగా ఉంది. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇది నెడుతుందేమో, పోతుందేమో, కింద పడిపోతున్నాడు. ఏమైతుందో, ఏమైతుందో, అసలు ఆగిపోతుందా ఇది? ఏమైతుందో అట్లా అనుకుంటాను. కొద్దిసేపటికి ఆగిపోయింది. నిలిచిపోయింది. నిలిచిపోయిన తర్వాత పంపు తీసేసాడు. నిలిచిపోయిన తర్వాత ఎవరితోనో మాట్లాడుతున్నాడు. తనకేం తెలుసు? సరిగ్గా ఎంతకు సెట్ చేశాడో అంతకు నిలిచిపోతుంది కాబట్టి దాని విషయమై తనేమి పక్కకు కావడం లేదు. నేను దాని గురించి నేను పక్కకు పోతున్నా. ఏంది పెట్టేసేసి మాట్లాడుతున్నాడు. దీని గురించి పట్టించుకోకుండా. తనేమో పట్టించుకోవడం లేదు. కనుక నిలిచిపోయి దాని గురించి ఎందుకు పట్టించుకోవాలా అనేది సత్యం అన్నమాట. అయితే భాషలు దాన్ని అప్లై చేయండి. భాషలు నిలిచిపోతాయని దేవుడు చెప్పినప్పుడు నెంబర్ 1 భాషలు అందరూ మాట్లాడరు అని చెప్పినప్పుడు నిలిచిపోతాయి అని చెప్పాడు. మాట్లాడే వాళ్ళు కూడా నిలిచిపోతాయని అర్థం కదా! దాని గురించి ఆ పెట్రోల్ పంపుతో ఎట్లా పట్టడం కాదు. మనం కూడా పట్టడం కాకుండా ఉంటే సరిపోతుంది. కానీ ప్రపంచంలో ఎంత పెద్ద గలిబిలి దాని గురించి. కానీ పెంతెకోస్తు గలిబిలి అనే పుస్తకం రాసినాడు దాని మీద. ఎందుకు భాషల విషయమై చాలా గలిబిలి ఉంది. అందరూ భాషలతో మాట్లాడుతున్నారా? 12వ అధ్యాయం 30వ వచనంలో కాదు అని ఉందన్నమాట. కానీ ఈరోజు ఈ పెంతెకోస్తుకు సంబంధమైన భాషల శాఖ కలిగిన వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళ సంఘస్థులకు ఒకసారి మేము హైదరాబాద్ ఒక సంఘంలో మా కుమారుడు పెళ్ళయింది. పెళ్లి సందర్భంగా వాళ్ళందరూ ఎవరు పెళ్లి చేస్తారో సర్టిఫికేట్ ఇవ్వమన్నారు. ఇవ్వడానికి నేను ఇంకో రూపాయి అనుకోండి. ఇంకో ఆయన బయటప్పుడు వాళ్ళందరినీ కూర్చోబెట్టి బైబిల్‌లో లేదు. అందరూ భాషలతో మాట్లాడుతున్నారా? కాదు అని ఉంది కదా! వాళ్ళు యెస్ అని పెట్టినారన్నమాట. అట్లయితే మీ నాలుకలు లూజ్ చేయండి. నాలుకలు గట్టిగా పట్టుకోవద్దు. లూజ్‌గా ఉండాల. నాలుక అందరూ నోరు తెరిచి నాలుక అట్లా అనుకున్నారు. నాలుక కదిలినప్పుడు ఏదో శబ్దం వచ్చింది. ఒక దగ్గర గట్టి శబ్దం వస్తున్నా అదే భాష, అదే భాష అన్నారు. అదేం భాష? ఇందాక మనం అనుకున్నామే వెర్రివాని భాషలాగా అన్నామా దాన్ని? మరి ఆ భాషకి అర్థం అర్థం చెప్పరు మళ్ళా. మరి అర్థం చెప్పకపోతే అసలు మాట్లాడకూడదు కదా! భాష అంటే అర్థసహితంగా ఉండాల. తర్వాత మనం చూద్దాం. ఈ ఈ ఇందులోనే కనిపిస్తుంది. 6, 8 వచనాలు చూడండి. సహోదరులారా ఆలోచించి భాషతో మాట్లాడుచు నేను మీ యొద్దకు వచ్చినప్పుడు ఆ పౌలు గారు కూడా మాట్లాడినారు. సత్యమును బయలుపరచవలనైనను, జ్ఞానోపదేశము చేయవలనైనను, ప్రవచింపవలనైనను ఉన్న యెడల, బోధింపవలనైనను ఉన్న యెడల, మీతో మాట్లాడలేకపోయిన యెడల, నేను బోధగా మాట్లాడకపోతే ఏం లాభం? నేను ఏం మాట్లాడినా మీకేదైనా జ్ఞానోపదేశమైనా కలగాలి. ఏదైనా సంగతులు బయలుపరచబడాలి.
బోధ అనేది మీకు దొరకాలి. లేకపోతే ఏం లాభం? ఏం లాభం లేదు. కనుక భాషలతో మాట్లాడడం అనేది అర్థమయ్యేటట్టుగా లేకపోతే లాభం లేదు. 2, 3 ఉదాహరణలు చెప్పారు. పిల్లనుగ్రో ఉంది, వీణ ఉంది. అవి వాయించేటప్పుడు నిర్జీవ వస్తువులు. శబ్దములో తేడా కలగకపోతే ఏం లాభం? ఊరికే టింగ్ 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 అని టింగ్ అంటే ఏం లాభం? టింగ్ టింగిరి టింగి టింగ్ టంగర టంగర టంగ్ అన్నప్పుడు దానిలో ఏది ఊదుతున్నారో, ఏది మీటుతున్నారో, ఎక్కడ స్పీడ్‌గా మనం పాడాలో, ఎక్కడ స్లోగా పాడాలో, ఎక్కడ ఎత్తులో పాడాలో మనకు అర్థమవుతుంది. అదేం లేకపోతే కనుక ఎవరైనా ఏమైనా మాట్లాడినా, నిర్జీవ వస్తువులు మనం కదిలించినా అవి అర్ధసహితంగా ఉండాలి. మిలిటరీ వాళ్ళు బూరను ఊదుతారు యుద్ధానికి వెళ్ళేటప్పుడు. అది స్పష్టంగా లేకపోతే ఎవడు సిద్ధపడతాడు? స్పష్టంగా ఉంటేనే సిద్ధపడతాడు. అంటూ 9వ వచనంలో అలాగే మీరు స్పష్టమైన మాటలు నాలుకతోనే పలికితే కానీ గుర్తుంచుకోండి. మీరు ఏ భాష మాట్లాడమని చెప్పినా అవి స్పష్టమైన మాటలై ఉండాలి. అవి ఉన్న భాషలో అయి ఉండాలి. అపోస్తలుల గారు 2వ అధ్యాయంలో ఉన్న భాషలే మాట్లాడతారు. ఆ తర్వాత కూడా ఉన్న భాషలే మాట్లాడతారు. లేని భాషలన్నీ లేని దాని భాషను ఎట్టంటాం మనం? అది వెర్రివాని మాటలు. లేనిదైతే వెర్రివాని మాటలు. స్పష్టంగా ఉండాలి. వినేవారికి అర్థం కావాలి. ఆ మాట అంటూ అలాగే మీరు మాట్లాడకపోతే గాలితో మాట్లాడుతున్నారు. కనుక ఈరోజు మేము భాషలతో మాట్లాడుతున్నాము అని స్పష్టము కాని మాటలు ఎవరైనా అంటే మనం ఏం చెప్పాలన్నమాట? గాలితో మాట్లాడుతున్నారా? మీరు ఆలోచన చేయండి. తర్వాత ఏముందో చూడండి. భాషతో మాట్లాడుతూ నేను ఎందుకొచ్చాను? స్పష్టము ప్రపంచంలో ఎన్ని భాషలున్నాయి? మన దేశంలో 1650 భాషలున్నాయి. వాటిలో ఒకటైనా స్పష్టం కానిది ఉండదు. మాటలకు అర్థం తెలియకపోతే మాట్లాడడానికి నేను పరదేశి కాదు. అవును. ఇంగ్లీష్ వాళ్ళు పరదేశం వస్తే మనకు అట్లే ఉంటుంది. కానీ ఆ పరదేశి తర్జుమా చెప్తేనే భాషలతో మాట్లాడటకు అర్థం చెప్పుటకు శక్తి కలవాడే కాబట్టి ఆ పరదేశి ప్రార్థించి ప్రభువును నేర్చుకొని శక్తి పొందాలి. ఫాక్స్ గారు ఇండియాకి వచ్చినాడు. ఇంగ్లీష్‌లో వాక్యం చెప్పగలడు ఆయన. దాని తర్జుమా తెలుగులో కూడా నేర్చుకున్నాడు. ప్రారంభ దినాల్లో ఇంగ్లీష్ వాళ్ళు, తెలుగు వాళ్ళు నేను చెప్పిన ఇందాకుంటే ఆయన ఇంగ్లీష్ చెప్పేవాడు. ఆయనే దాని అర్థం కూడా చెప్పేవాడు. ఈ రోజుల్లో తర్జుమా చేయగల వేరే వాళ్ళు ఉన్నారు కాబట్టి వేరే వాళ్ళు అర్థం చెప్తున్నారు. చెప్పలేకపోతే వెరివాని మాటలాగా ఉంటాయి కదా! కనుక ఎవరు ఏం భాషలో మాట్లాడినామన్నా అవి స్పష్టమైనవి ఉండాలి నంబర్ 1. స్పష్టం కానివి వెర్రి మాటల్లాగా గట్టి కేకలు వేస్తే ఇదే భాష అనుకోరు. కాదు కాదు. స్పష్టమైన పలుకుండాలి. నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఇప్పుడు స్తుతులు చెల్లించేదన్నమాట. నువ్వు వాడికి అర్థం కాని భాషలో స్తుతులు చెల్లించాలంటే వాడు ఆమేన్ అని చెప్తాడు. సరే అర్థం కాని భాష ఇంగ్లీష్‌లో ఒక ఆయన స్తుతి తెలిస్తే తెలుగులో ఇంకోరు తర్జుమా చేస్తే అప్పుడు అందరూ ఆమేన్ అని చెప్పగలరు. కనుక అట్లా తెలుగులో చెప్పగలిగిన వాడు లేకపోతే నీకు తెలుగు రాదనుకో. ఇంగ్లీష్‌లో నువ్వు మాట్లాడుతున్నావా? నువ్వు దేవునితో మాట్లాడుకో అంతే. కేకలేసిన పనిలే. గట్టిగా అరిస్తే డిస్టర్బెన్స్ అవుతుంది వేరే వాళ్ళకి. నీ మౌనంగానే దేవునికి స్తోత్రం చెప్పుకో, కృతజ్ఞతలు చెల్లించుకో. కనుక అర్థసహితమైన మాటలు సంఘంలో లేకపోతే వాళ్ళు మౌనంగానే ఉండాలి. గుర్తుంచుకోండి. మరి నేను ప్రార్థన చేయకపోతే ఎట్లా? నువ్వు ప్రార్థన చేసుకో. నువ్వు బాగానే స్తుతిస్తున్నావు. కానీ ఎదుటివానికి క్షేమం లేదు. వాడు గుడ్డిగా ఆమెన్ చెప్పాలా? చెప్పకుండా మానేస్తాడు. దేనికి ఆమెన్ చెప్పాలి? కనుక మీ అందరికంటే ఎక్కువ భాషలతో నేను మాట్లాడగలను. ఆయన అశ్విద్య చదువుకున్నాడు కాబట్టి ఇన్ని భాషలు నేర్చుకున్నాడు. కానీ గుర్తుంచుకోండి అవి అర్థసహితమైన ఉన్న భాషలే అనే సంగతి మనం మర్చిపోకూడదు. ముందు నుంచి అవి కాకపోతే వెరివాని మాటలన్నమాట. ఆయన సంఘంలో భాషలతో 10,000 మాటలు పలుకు కంటే ఇతరులకు బోధనతో కలుగుతాయి. నా మనసులో 5 మాటలు పలికిన చాలు. 5 మాటలున్న పలకంటే అర్థమయ్యే మాటలే. 10,000 మాటలు లాభం లేదు. అర్థం కానివి. కనుక వీళ్ళు చెప్పేది లేదు లేదు దేవతల భాషలో ఇవి దేవతల మాట అర్థం కాని మాటలు చెప్పకూడదని చెప్తా ఉంటే మళ్ళీ మేము చెప్తున్నామంటే ఎట్లా? అలాగే చెబితే అవి వెర్రివాని మాటలున్నాయి 23వ వచనం ఉంది. ఇందాక చెప్పిన మాట. మీరు ఉపదేశం పొందినవారు కాబట్టి మీకు అర్థం కాదు. ఉపదేశం అంటే అది కాదయ్యో! ఏ ఉపదేశం ఇది? సువార్త ఉపదేశం ఇక్కడుండేది. మీరేదో భాషల ఉపదేశంని దాన్ని
తప్పుగా వ్యాఖ్యానించబోతున్నారు, అది సరికాదు అని చెప్పి మనం గట్టి చెప్పాలి. కూడి వచ్చి కీర్తన పాడడం, బోధించడం, తనకు బయలుపరచబడింది బోధించడం అంటే ఆరాధనలు మనం చేసే పని అనమాట. ఆరాధనకు వస్తేనే ఒకరు కీర్తన చెప్తారు, ఇంకొకరు లేచి ఆరాధనకు సందర్భమైన అంశం ఒకరో ఇద్దరు ముగ్గురు చెప్తారు, ఇంకొకరు దేవుడు ఈ రోజు నాకు ఆరాధన విషయం వేసుకొని బయలుపరిచినాడు అని బయలుపరచడం బైబిల్లో లేనివి కాదు. బైబిల్లో లేని వాటి మనం చెప్పక్కర్లే. ఈ రోజుల్లో ప్రవచనానికి దేవుడు ముద్రించేసినాడు, అయిపోయింది, కొత్త సంగతి చెప్పడానికి లేదు. బైబిల్లో ఉన్న సంగతులు అర్థమయ్యే రీతి చెప్పడమే ప్రవచనం అన్నమాట, ప్రకటన చేయడం. ఈ 3 కార్యాలు మనం ఆరాధనలు చేస్తాం ప్రాముఖ్యంగా. కనుక ఇవి ఎట్లా చెప్పాలా? మరి ఒకళ్ళు భాష దేవుడు చెప్తే ఒకడు అర్థము చెప్పవలెను. అర్థము చెప్పువాడు లేడయ్యా, లేని ఎడ్ల అతను సంఘములో మౌనంగా ఉండాలి. అర్థము చెప్పేవాడు లేకపోతే భాషతో మాట్లాడకూడదు. ఈరోజు అందరూ కాకలేసి పిచ్చి పిచ్చి అరిసి వెరివాన్లాగా అరుస్తా ఉన్నారు, ఇదే భాష అని చెప్తున్నారు. మరి అర్థం చెప్పేవాడు లేకపోతే ఎప్పుడో ఒకడు లేస్తాడు, నేను అర్థం చెప్తాను. వాడికి ఆ భాష ఏం భాష మాట్లాడాలి అంటే ఆ భాష పేరు కూడా తెలియదు అన్నమాట. పేరు తెలియకపోతే మరి అర్థం చెప్తున్నాడు కదా, అది కూడా పిచ్చి అర్థాలే. తను మాట్లాడిన మాటలు ఉన్న భాష అయితే ఏ భాష చెప్పగలదు. దానికి చాలా చాలా ఇది రష్యా భాష అంట, ఇప్పుడుండేది కాదు, 400 ఏళ్ల ముందుండే భాష అంట, ఇప్పుడు వాళ్ళకి అర్థం కాదంట అని తప్పుడుగా చెప్పబోతారు. ఇది తెలుగు కాబట్టి 400 ఏళ్ల ముందు ఏదో ఇట్లా భాష ఉందంటే మనం కూడా గుడి నమ్మాల్సి వస్తుంది. కానీ 400 ఏళ్ల ముందున్న భాష ఇప్పుడు దేవుడు మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఆ భాష అర్థం చేసుకునే వాళ్ళు ఎవరున్నారు? అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి మేలు క్షేమం కలుగునిత్తమై ఆ భాష మాట్లాడడం మంచిదే. ఈ రోజు భాష అర్థం కలిగిన వాళ్ళు వాళ్ళ కోసం అర్థం చెప్పడం మంచిదే. కానీ 400 ఏళ్ల ముందు భాష అర్థం చేసుకోవాలని లేనప్పుడు ఆ భాషలో మాట్లాడితే ఎవరు ప్రయోజనకరం? ఇవన్నీ తప్పుగా వ్యాఖ్యానం చేస్తున్నారని మనకు అర్థమవుతుందన్నమాట. అందుకే ఈ మాట చెప్తూ ఆరాధన విషయంలో కూడా భాషతో మాట్లాడతామంటున్నారు. అర్థం చెప్పేవాడు లేకపోతే మౌనంగా ఉండండి. ప్రవక్త 2 లేక 3 మాట్లాడవచ్చు, మంచిది చెప్తూ అలాగే పరిశుద్ధ సంఘం ఇంట్లో దేవుడు సమాధానంకే కర్తగా, అల్లరి కర్తగా భాషలతో మాట్లాడుతున్న మన వాళ్ళ పరిస్థితి చూస్తే ఎంత అల్లరి. కొన్ని వీడియోస్ మనం చూస్తూ ఉంటాం యూట్యూబ్ లో, కింద పడి పొరలాడుతుంటారు, ఎగురుతా ఉంటారు, వాళ్ళు ఒంటి మీద బట్టలు పక్కపోతూ ఉంటాయి. అదంతా క్రమమేనా? అల్లరి కాదా అది? పరిశుద్ధాత్మ అల్లరి కర్త కాడు కదా. అంటే జరిగే కార్యక్రమాలు పరిశుద్ధాత్మ చేస్తున్నాడా లేదా మీరే జవాబు చెప్పుకోండి. ఈ మాటలు చెప్తూ సంఘంలో స్త్రీలు మౌనంగా ఉండాలని సంగతి చెప్తున్నాడు. ఎందుకంటే ఆరాధన సంగతి చెప్తూ మీరు మౌనంగా ఉండాలన్నాడు. ఈ విషయంలో కూడా చాలా మంది తప్పైనారు. ఆరాధనలో మౌనంగా ఉంటే ఉండరు, పురుషుల కంటే ఎక్కువ వీళ్ళకి ఆకలిస్తూ ఉంటారు. అది రైటా తప్ప అంటే, రైట్ తప్ప మీరే చెప్పండి. స్త్రీలు సంఘములలో మౌనంగా ఉండవలను. ఈ కొరింథీ సంఘంలో గలాట్లు ఉన్నాయని మీకు చెప్పినారు కదా, అందుకని చెప్పినాడు లేదంటే కొరింథీ సంఘం మాత్రమే స్త్రీలు సంఘములలో అంటే ఒక సంఘమేనా ఇది? సంఘములలో అంటే అన్ని సంఘాలు. కొరింథీ పత్రిక 1:5 ప్రతి స్థలంలో యేసుక్రీస్తు నామమున కూడే వారందరికీ శుభం చెప్పారు ఆయన ఉందన్నమాట. ప్రతి స్థలంలో యేసుక్రీస్తు నామం ఎక్కడ సంఘం గుర్తున్న ఆ సంఘానికి, అది అనంతపురం కావచ్చు, గుంటూరు కావచ్చు, లేకపోతే కర్నూలు కావచ్చు, నెల్లూరు కావచ్చు, యేసుక్రీస్తు నామమున కూడే సంఘాలు స్త్రీలు మౌనంగానే ఉండాలి. మేము ఉండమంటే మీ ఇష్టం, దేవుడు తీర్పు తీరుస్తాడు. ఉండవలసినదే కానీ మాట్లాడటకు వారికి సెలవు లేదు. ఇలా ధర్మశాస్త్రం చెప్పింది. ధర్మశాస్త్రంలో ప్రార్థించిన వాళ్ళు ఉన్నారు, అన్నా ప్రార్థించారు, చదువులు కలుగుతున్నా కానీ స్వరం వినబడలేదు. కానీ గుర్తుంచుకోండి, ధర్మశాస్త్రం రాబోతున్న మేలు ఛాయారూపకంగా మంచి ప్రార్థన జవాబు పొందిన హన్నా ప్రార్థన, ఎన్నో ప్రార్థనే. సంఘంలో స్త్రీ మాట్లాడటం అవమానం, అబ్బో దండిగా మాట్లాడుతున్నారు. కొన్ని సంఘాల్లో పాస్టర్లు కూడా ఉన్నారు, పాస్టర్లు వేసి ప్రకటన చేస్తా ఉన్నారు, పాస్టర్లు వాక్యం చెప్తున్నారు. పాస్టర్లు బైబిల్ లేరు,
అవమానకరంటే మాట్లాడుతున్నా అనేది బైబిల్ ప్రకారం కాదు. వాళ్ళు ఏమంటారు? దేవుని వాక్యం మీ నుండే వచ్చిందా? మీకే తెలిసినా? ఎవడైనా తాను ప్రవక్తనైనను ఆత్మస్వరం తలుచుకునేలా నేను మీకు వ్రాయిచున్నాను ప్రభు యొక్క ఆజ్ఞలను దృఢంగా తెలుసుకోవాలి. అనానా మా ఆయన మాకు పెద్ద ఆయన ఆత్మ సంబంధి దేవుడు ఆయన బయలుపరిచినాడు అని అంటున్నారు. గుర్తుంచుకోండి, ప్రవక్తలు కానీ ఆత్మ సంబంధాలను గుర్తుంచుకోండి. ఇవి ప్రభు యొక్క ఆజ్ఞలు. ఏది? స్త్రీల సంఘంలో మౌనంగా ఉండాలి. మా పెద్ద ఆయన చెప్పినాడు దేవుడు అంటే, పెద్ద ఆయన మీద ఉన్న గౌరవం ఉన్నమాట నిజమే కానీ అయితే వాక్యానుసారం అంటే కాదు. ఎవడైనా నువ్వు తెలియని వాడుగా ఉండను, వాళ్ళకి తెలియదు కాబట్టి అట్లే ఉండేది అన్నాను. చెప్తూ ముగింపులో సహోదరులారా, ప్రవచించుట ఆసక్తి అపేక్షించండి. ప్రవచించడం కోరుకోండి, కానీ భాషలతో మాట్లాడడం కోరుకోమని లేదు. ఎవరైనా మాట్లాడితే ఆటంకపరచుతుంది. ఎందుకు? అది కొంతకాలమే ఉంటాయి, ఆగిపోతాయి. నువ్వేం ఆటంకపరచాల్సిన లే. కానీ 14వ అధ్యాయంతో ఆగిపోయినాయి. ఆ తర్వాత రాయబడిన పుస్తకాలు ఏదంటే కూడా గల్తీ పత్రికలో భాషలు లేదు. వాళ్ళకి అక్కర్లేదా? ఫిలిప్పీ పత్రికలో భాషలు లేదు. ఫిలిప్పీలకు అక్కర్లేదా? మరి ఒక కొరింథీయులకేనా అవసరం? తెస్సలోనిక పత్రికలో భాష లేదు. తెస్సలోనిక అక్కర్లేదా? యాకోబు రాశాడు చెదిరి ఉన్న విశ్వాసులకు. పేతురు రాశాడు చెదిరిన విశ్వాసులకు. వాళ్ళకి భాషలు అక్కర్లేదా? అంటే అప్పటికి నిలిచిపోయాయి అనే పదం చేర్చుకోవచ్చు అనమాట. కానీ ఈ భాషలు మాట్లాడుతున్నామని చెప్పేవాళ్ళు నిలిచిపోలేదు. యేసు ప్రభు రెండోసారి వచ్చినప్పుడు నిలిచిపోతాయి. ఎందుకంటే భాషలైన నిలిచిపోను అని చెప్పంటూ అక్కడ చెప్పిన మాట 13వ అధ్యాయంలో చెప్పిన మాట ఏంటంటే, వాళ్ళు ఈ మాటను జ్ఞాపకం చేస్తారు. భాషలైన నిలిచిపోను అనే దగ్గర చెప్పిన మాట ఏంటంటే పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కాదని నిలిచిపోవడం అనే మాట అనమాట. భాషలు పూర్ణమైనవి కావు. భాషలు ఇప్పుడు ఎప్పుడున్నాయన్నమాట? పూర్ణము కాని సమయంలో ఉన్నాయి. సంఘం పూర్ణముగా ఏర్పడలే. సంఘానికి ఇంకా వాక్యము కొత్త గ్రంథం పూర్తిగా అనుగ్రహించబడలేదు కాబట్టి అప్పుడు అన్యులు నమ్ముకున్నారా లేదా అనే దాని గుర్తుగా భాషలు సూచనగా ఇవ్వబడ్డాయి. ఆ మాట కూడా ఇందాక మనం చదువుకున్న భాగం ఉంది. భాషలు అవిశ్వాసులకే సూచనలు. కాబట్టి ఇదిగో 22 వచనం. కాబట్టి భాషలు విశ్వాసులు కాదు, అవిశ్వాసులకే సూచనలు. కనుక భాషలకు సూచనలు మాత్రమే. అది కూడా అవిశ్వాసులకు సూచనే. విశ్వాసులకు ప్రవచించుడే సూచన. కానీ సంఘాల్లో వాక్యమును సరైన రీతిగా అర్థమై చెప్పడం అనే ప్రవచనే విశ్వాసుల సూచన, కానీ భాషను మాట్లాడడం కాదు. ఇందాక మనం అనుకున్నాం వాళ్ళు తప్పుగా చెప్పిన మాట ఏంటంటే మరి ఉన్న పూర్ణము కానిది వచ్చినప్పుడు అంటే ప్రభు అయిన క్రీస్తు చేసే పూర్ణుడు ఆయన వచ్చినప్పుడు అంటే రెండవ రాకడ వరకు భాష ఉంటారని వాళ్ళు చెప్తారు. పూర్ణము కాని వాడు వచ్చినప్పుడు అని అక్కడ లేదు. పూర్ణమైన వాడు వచ్చినప్పుడు అని లేదు. పూర్ణము కానిది అని ఉందన్నమాట. కానిది అంటే యేసుప్రభు ది అదా అంటామా? పూర్ణమైన వాడు వచ్చినప్పుడు అంటే ఒకవేళ ప్రభు చెందుతుంది అనుకో. పూర్ణము కానిది అంటే అది వ్యక్తిని గురించి ఇది కాదు. పూర్ణము కానిది అంటే ఒక అంశం. దేని గురించి డీల్ చేస్తున్నాడు? భాషలు, ప్రవచనాలు, స్వస్థతలు అని డీల్ చేస్తున్నాడు. ఆ అంశములు అన్నమాట. అవి పూర్ణమైనవి కావు. కనుక నిలిచిపోతాయి. పూర్ణుడు అనే పదం అక్కడ ఉంటే వేరుగా మనం అనుకోవచ్చు. అట్లేదు. పూర్ణము కానిది అని ఉంది. పూర్ణము కానిది కనుక భాషలు పూర్ణము కానివి అంటే కాబట్టి నిలిచిపోతాయి. దాని గురించి వరి కావాల్సిన పని లేదని చెప్తే దాన్నే పెద్ద సమస్యగా క్రియేట్ చేసి అసలు భాషలు మాట్లాడకపోతే మీకు పరిశుధాత్మ లేదని చెప్తా ఉన్నారు. విపరీతమైన వాదాలు ఇవన్నీ మనం మానుకోవాలి. గుర్తుంచుకోండి. మేము మాట్లాడుతున్నాం ఎవరు అంటారా? నిజానికి మాట్లాడకూడదు ఇప్పుడు. అయితే ఒకటి, దేవుడు ఏ భాష ఎప్పుడైనా ఎవరికైనా ఇవ్వగలడు, అది వేరే సంగతి. మళ్ళా వరముగా శాశ్వతంగా సంఘానికి ఇచ్చిన వరము కాదని సూచన సంగతిని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి.
ఎవరైనా భాష గురించి మాట్లాడితే అవి అవిశ్వాస సూచనలు చెప్పండి. తర్వాత భాషలు అంటే స్పష్టము కానిది ఒకటైనా ఉండదు. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. 14వ అధ్యాయంలో వచనాలు నేను చెప్తా ఉన్నా. భాషలు అవిశ్వాసులకు సూచన. 10వ వచనం భాషలు స్పష్టంగా ఉండాలి, లేకపోతే అవి వెరివాని మాటలని మనం గుర్తుంచుకోవాలి. 14వ అధ్యాయంలో 15 పర్యాయములు భాషల ప్రస్తావన ఉంది. కనుక 14వ అధ్యాయం మనం ముగించుకునేటప్పటికి భాషల విషయ ప్రస్తావన మనకు కూడా పూర్తిగా అర్థమైపోవాలి. ఎవరికైనా అర్థం కాకపోతే సమయం లేదు కాబట్టి నాకు సమయం అయిపోయింది. తర్వాత మీరు నన్ను సంప్రదించవచ్చు, వివరంగా చూడడానికి ప్రయత్నం చేద్దామా. కనుక 14వ అధ్యాయంలో 15 పర్యాయములు భాష అనే పదం ఉందంటే మీరు గుర్తుంచుకోవాలి. అయితే భాషలో మాట్లాడలేదా? పౌలు కూడా మాట్లాడాడు. మీ అందరికంటే ఎక్కువ భాషలు మాట్లాడుతున్నాను. అయితే వెరివైన మాటలు కాదు ఆయన మాట్లాడేది. దేవతల భాష అంటే ఇప్పుడు దేవతల భాష మాట్లాడితే దేవతలు మన మధ్య ఉంటే వాళ్ళతో మాట్లాడడానికి దేవతల భాష. దేవతలు ఎక్కడ ఉన్నారు? లేని దేవతల మాట ఎందుకు మాట్లాడాలి? దాన్ని తప్పుగా చెప్పేవాడినారు. దేవతల భాషను మాట్లాడితే దేవుడు మాత్రమే వింటాడు, సాతాను వినడు. సాతానుకు మీకంటే ఎక్కువ భాషలు వచ్చు. సాతాను వినకపోతే ఏమి, వింటే ఏమి? సాతానికంటే మించిన శక్తిలో దేవుడు మనకున్నాడన్న సంగతి మర్చిపోదామా? కనుక పిచ్చి పిచ్చి ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు వెర్రివారి మాటలతోనే సంగతిని మనము గుర్తుంచుకోవాలి. కనుక ఆ మాట ఎప్పుడు 14:23 గుర్తుంచుకోండి. మీరు వెర్రివాని వేళ మాట్లాడుతున్నారు అని అనుకుంటారా? ఇప్పుడు ఎవరైనా మేము భాషతో మాట్లాడుతున్నాము అని అర్థం కాని మాటలు, అర్థం చెప్పలేని మాట చెప్తే అవి వెర్రివాని మాటలని మనం గుర్తుంచుకోవాలి. ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. ఆ వరము కలిగి ఉండండి. భాషలు నిలిచిపోతాయి. నిలిచిపోయి దాన్ని పట్టుకోవద్దు. నిలిచిపోయి పెట్రోల్ పంపును అక్కడ పెట్టేసి శుభ్రంగా ఎక్కడ వరి కాకుండా ఉన్నాడో ఆ వ్యక్తి, మీరు నేను కూడా ఆ రీతిగా ఉండగలం. ఈ మాటలు చెప్తూ అసలు 14వ ఎంత ప్రారంభించింది? ప్రేమ కలిగి ఉంటూ ప్రయాసపడండి. భాషలు మాట్లాడడానికి ప్రయాసపడిన అనలేదు. ఆత్మ సంబంధ వరాలు, ప్రవచన వరం శ్రేష్టంగా అపేక్షించండి అని చెప్పాడు. కానీ భాషలు మాట్లాడుతున్న మాట నిజమే. అయితే వాటిని అపేక్షించుకుని కానీ వాటిని నేర్చుకోవడానికి ప్రయాసపడడం లేదు. ఈరోజు మీరు ప్రయాసపడాలా? లూజ్ యువర్ టంగ్, అది చేయండి ఇది చేయండి అని లేనిపోయిన మాట చెప్పా ఉన్నారు. అవన్నీ వాక్యానుసారం కాదని మనం గుర్తుంచుకోవాలి. ఎప్పుడైతే సంఘంలో ఏ భాష చేరని మాట్లాడినా అది ఉపదేశం అయి ఉండాలి, ప్రవచనం అయి ఉండాలి, అదొక బోధ అయి ఉండాలి, అందరికీ అర్థమయ్యేట్టుగా ఉండాలి. అందరికీ అర్థం కాకపోతే ఏం ప్రయోజనం అనే మాటలు గుర్తుంచుకున్నాము. కనుక భాషలతో మాట్లాడడం వెర్రివాని మాటలు ఉండకూడదని గుర్తుంచుకోండి. ఉపదేశం పొందిన వాడంటే సువార్త ఉపదేశం పొందిన వాడని అర్థం ముందే చెప్తున్నా కదా, అది కూడా మర్చిపోవద్దు. కనుక ఆత్మ సంబంధం వరాలను భాషలతో మాట్లాడడానికంటే ప్రేమ కలిగి ప్రవచించేవాడే శ్రేష్ఠమైన అంశం పెట్టుకున్నామే. ఈ అంశం సరిపోయింది లేదు చూడండి ఒకసారి. ఆత్మ సంబంధమైన వరములలో భాషలతో మాట్లాడడానికంటే ప్రేమ కలిగి ప్రవచించేవాడే శ్రేష్ఠుడు. ఈ మాటతో మనం ముగించుకుందాం. కానీ నిలిచిపోయే భాషల విషయమై ఎక్కువగా దాని గురించి డిస్కషన్ మనకు అక్కర్లేదు. మనం గుర్తుంచుకోండి. దేవుడి తలంపులు మన నిమిత్తమై ఆశీర్వదించి మనకు అనుగ్రహించును గాక. ఓవర్ టు శ్రీకాంత్ అండ్ బర్నబాస్.